నువ్వు ఏం చేసినావని, ఏం తెచ్చినావని. చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా. నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషరావు కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం